ఆగండి ఆగండి. ఎందుకు అలాగవుతున్నారు? గబుక్కుమని తిప్పేద్దాం అనుకుంటున్నారా? తిప్పడం కుదరదు. ఇది అసలే గులాబీ మొక్క. నేను అసలే మీ జానకి సూర్య. నా మాటలు ఈ గులాబీ మొక్కని పెంపకం ఎలా పెంచుకోవాలో స్పష్టంగా చెప్తాను. పేపరు పెన్ను పెట్టుకొని నా వీడియో చూడండి. పేపరు పెన్ను పెట్టుకొని నా వీడియో చూస్తే అలా రాసుకొని పెంచుకోండి. చాలా చిన్న కుండీ అండి ఇది. 20 రూపాయలకి ఇస్తే ఈ బకెట్ని కట్ చేసేసి ఉం, ఈ బకెట్లో ఒక 50 రూపాయలు ఇస్తే ఈ మొక్క ఇచ్చారు. ఈ మొక్కను తెచ్చుకొని నేను ఇందులో వేసాను. నా పద్ధతిలో నేను వేస్తే ఇది బతుకుతుందా సస్తుందా చూద్దామని వేసాను అన్నమాట. చిన్న వాటిలో కదా ఎలాగొస్తాయో నీవు వేస్తే బాగానే వచ్చాయి. మట్టి మీకు అంతకు ముందే చెప్పాను, అన్నీ సేమ్గా వేసుకోవాలి. ఒక కప్పు మట్టి, ఒక కప్పు కంపోస్ట్, ఒక కప్పు కోకోపీట్, ఈ 3 సరి సమానంగా తీసుకోవాలి. వేపపిండి ఈ మాత్రం వేయాలి. ఈ మాత్రం ఫంగస్ పౌడర్ వేసేయాలి. కొంచెం నీళ్ళు చిలకరించేసి శుభ్రం కలిపి ఒక పక్కన పెట్టేయాలి ఒక రోజంతాను. మరుసటి రోజేమో ఈ బకెట్ ఇలాంటిదో మీకు చిన్నది తీసుకోండి. మరి పెద్దవి అక్కర్లేదు. పెద్దవి అయితే చాలా పెద్దగా వస్తాయి. చిన్నవైనా సరే బలం వేసుకుంటూ బాగానే వస్తాయి. ఇదే ఉదాహరణ. చూడండి ఎంత చక్కగా లెగుస్తున్నాయో. చూడండి ఎంత చక్కగా లెగుస్తున్నాయో. మనం వేసే బలాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మొక్క కిందన కొంచెం మట్టి వేసేసి ఈ మొక్కతో కొంచెం లూజ్ చేసి లోపల పెట్టేసి మనం మన మట్టి వేసేస్తాం అనమాట. మట్టి వేసేసి కాస్త నీళ్ళు పోసేసి పక్కన 2-3 రోజులు పక్కన పెట్టి ఆ తర్వాత ఎండలో పెట్టుకుంటే మొక్క అందం పువ్వులు చాలా బాగా పూస్తాయి అనమాట. ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత లేకపోతే ఒక 20 రోజులు అయిపోయిన తర్వాత కొంచెం బలాన్ని వేయడం వీటికి మీరు ఏర్పాటు చేయాలి. బలం ఏంటి వేయాలి అనేది మీకు చెప్తాను. గుడ్డుల పొడి, గుడ్డు తొక్కల పొడి చేస్తారు కదా, ఆ పొడి వేయండి. టీ ఆకుల పొడి ఉంటుంది కదా, ఆ పొడి కూడా వేయండి. 2-3 వేపాకులు, ఒక 3 పుదీనాకులు ఈ మొక్కల్లో ఉంచండి. ఇస్తే ఎప్పుడు కూడా ఇవి పురుగు పుట్ట లేకుండా ఉంటాయి. ఇక పురుగు పుట్ట వస్తే ఏం చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న మీకు. ఆ పురుగు పుట్ట రాకుండా ముందే ప్రతి 10-15 రోజులకు ఒకసారి వేప నూనెలో కొంచెం 1 or 2 drops సోపు, మనం వాష్ చేసుకున్న సోప్ ఉంటుంది కదా, అది వేసేసి శుభ్రంగా చిలకరించి 10 రోజుల కల్లా మనం కింద నుంచి మీద వరకు తడిసినట్టుగా మనం స్ప్రే చేసుకుంటే ఏ చీడ పీడ ఉండవు. ఇప్పుడు వీటికి కూడా తెల్లటి పురుగు పెట్టేస్తుంది ఆకుల కింద మీదన. కాబట్టి జాగ్రత్త వహించి ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటున్నాను. తనిఖీ చేసుకుని బలం వేస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. మాట్లాపేసి మొక్కల్లోకి ఎందుకు దిగానన్నా సబ్స్క్రైబర్లు వస్తారని. అర్థమైందా? ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.